నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించి అప్లై చేస్తున్నారు. ఎవరైతే వారికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇంతకుముందే మీకు ప్రిన్సిపల్ పోస్టుకి సంబంధించి వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని చెప్పేసి మీకు అయితే చెప్పడం జరిగింది. అలాంటిదే ఇప్పుడు ఏమైందంటే టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ సంబంధించి రావడం జరిగింది. అవి ఎలా చూడాలి, ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మరి దాంట్లో మీరు ఉన్నారా లేదా అనేటువంటిది ఇక్కడ మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ సెకండ్ లిస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ అండి. సో మరి మీకు ఒకసారి వచ్చినట్లయితే సార్ మాకు వచ్చిందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ప్రిన్సిపల్ వచ్చినప్పుడు సార్ మరి టీచింగ్ ఉంటుందా, మాకు మేము నాన్ టీచింగ్లో ఇలా అప్లై చేస్తాం, మరి మాకు ఉంటుందా సార్ అని చెప్పేసి అడిగారు. అయితే నేను వచ్చినప్పుడు తప్పక వీడియో చేస్తానని చెప్పాను. దానికి సంబంధించి ఇప్పుడు మీకు ఈ వీడియో క్లియర్గా అయితే చూపించబోతున్నాను. సో ఎవరైతే మరి ఈఎంఆర్ఎస్ 2023కి సంబంధించి అప్లై చేస్తున్నారో సో వారికి సంబంధించి అందరికీ కూడా ఇక్కడ అప్డేట్స్ రావడం జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఇక్కడ చూపిస్తానండి. మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీకు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు చూడండి రైట్ సైడ్లో ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో 3 లైన్స్ మాదిరిగా ఉన్నాయి కదా, ఆ లైన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. దీంట్లో మీకు నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది. సో నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అదర్స్ అని ఉంది. సో రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకు అది ఇక్కడ మనకు 2023కి సంబంధించి మనకు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్లియర్ కట్గా మీకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది మనం టీచింగ్ గురించి మాట్లాడుకునేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ప్రిపేరింగ్ ది ప్యానల్ టు కన్సిడర్ ఫర్ టీచింగ్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. త్రూ ఈఎస్ఎస్సి 2023 అంటే ఇంతకుముందు రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు, ఫైల్ లింక్. దాంతోపాటుగా ఇక్కడ చూడండి 9th December 2024కి అయితే రావడం జరిగింది. అయితే దీని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. నేను ఆల్రెడీ చూపిస్తాను. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్ డౌన్లోడ్ అని అవుతుంది. ఓకేనా. సో ఫైల్ డౌన్లోడ్ అంటే మీరు డౌన్లోడ్ చేసి, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి సో ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ప్రిపేరింగ్ ది ప్యానల్ టు కన్సిడర్ ఫర్ నాన్ టీచింగ్ పోస్ట్ త్రూ ఈఎస్ఎస్సి 2023 అంటే 3ESSC 2023 ఎవరైతే ఇంతకుముందు ఎగ్జామ్ రాస్తున్నారో ల్యాబ్ అటెండెంట్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి అకౌంటెంట్కి సంబంధించి ఇలాగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ దీని మీద కూడా జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్ లింక్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అంటే మీకు డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను. ఇలా అయితే ఉంటుంది. మొత్తం మనకు ఏవైనా కూడా ఈఎస్ఎస్సి అంటే ఏఎంఆర్ఎక్స్ సంబంధించి ఏవైనా కూడా అప్డేట్స్ ఉంటే మనకి ఇక్కడ నుంచి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అయితే దీని ఇప్పుడు మీకు ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దాని ద్వారా మరి దాంట్లో మీ నేమ్ ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఇది మీకు 9 December 2024 మరి ఎవరైనా చెక్ చేసుకోవాలనైతే వారి కోసం అయితే ఇక్కడ మీకు ఇలా అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఫైల్ వెరిఫికేషన్కి సంబంధించి అంతా కూడా ఇక్కడ అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. సో దీనికి సంబంధించి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడతో నేను పీజీటీ బయాలజీ అని చెప్పేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు. వీళ్ళు మళ్ళీ సెకండ్ దాంట్లో సెలెక్ట్ చేశారు. వాటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇక్కడ మీకు ఎదురుగా డేట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. చూసారా చూడండి, 26 December 2024 అంట. ఓకే. సో అలాగే పీజీటీ కంప్యూటర్ సైన్స్, అలాగే పీజీటీ మ్యాథ్స్, అలాగే పీజీటీ కెమిస్ట్రీ చూడండి. ఇక్కడ ప్రతిదీ కూడా మీకు నెంబర్స్ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ ఇంగ్లీషు, అలాగే మరి పీజీటీ హిందీ, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ మరాఠీ, ఫిజిక్స్ తెలుగు, అలాగే పీజీటీ హిస్టరీ, టీజీటీ ఇంగ్లీషు, టీజీటీ ఇంగ్లీష్ నెంబర్ మీకు ఎదురుగా డేట్ ఇచ్చారు. ఆ డేట్ని అయితే మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టీజీటీ హిందీ, అలాగే టీజీటీ హిందీ అలాగే 2 రోజులు అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా టీజీటీ మరాఠీ, టీజీటీ సైన్స్, టీజీటీ సైన్స్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్న మీకు అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. టీజీటీ సోషల్ సైన్స్, అలాగే టీజీటీ సోషల్ సైన్స్ సంబంధించి, టీజీటీ సంస్కృత్ సంబంధించి, టీజీటీ మళ్ళీ పీఈటీ ఫీమేలు, పీఈటీ మేలు. ఓకే. సో ఇలా ప్రతిదీ అయితే ఇవ్వడం జరిగింది. టీజీటీ ఆర్ట్, టీజీటీ ఒరియా, టీజీటీ ఉర్దూ ఇలాగా మీకు క్లియర్గా అయితే డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, ఆ డేట్న మీరైతే వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి మీ మెయిల్కి కూడా ఏమన్నా వచ్చిందేమో అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ చేరని పక్షంలో ఎవరైతే మరి జాయిన్ అయ్యి లేక రిజైన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ తరపున మరి ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇక్కడ
ఇవ్వడం అయితే జరిగింది. సో 18/7/2023 అని చెప్పేసి ఇక్కడ కొన్ని అయితే ద క్యాండిడేట్స్ ఆర్ కాల్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ ఇక్కడ చూడండి ఈ రేషియోలో అయితే పిలుస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు 1:15 అని చెప్పేసి. ఓకే, సో వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు జాబ్ అనేటువంటిది సూటబుల్ అయితే తప్పకుండా మీకు అర్హత ఉంటే మాత్రమే ఇస్తారు. సో ఇప్పుడు మనం చూద్దాం నాన్ టీచింగ్ సంబంధించి కూడా ఉన్నాయి. నాన్ టీచింగ్ సంబంధించి కూడా ఇక్కడ మీకు డేట్ 17/12/2024 అంటే డిసెంబర్ లేటెస్ట్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని పోస్టులకు అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఇది క్లియర్గా అయితే ఇచ్చారు. అకౌంటెంట్ ఇక్కడ డేట్ వచ్చేసి 20 జనవరి 2025న డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే హాస్టల్ వార్డెన్ ఫీమేలు 20 జనవరి ఉంటుంది. హాస్టల్ వార్డెన్ ఫీమేలు 21, అలాగే హాస్టల్ వార్డెన్ మేల్ 21 జనవరి, అలాగే హాస్టల్ వార్డెన్ మేల్ 22 జనవరి, ల్యాబ్ అటెండెంట్. సో ఇలాగా ప్రతి పోస్ట్ ఇక్కడ నెంబర్ ఇచ్చినట్టు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మరి జాబ్ ఏదైతే ఉందో వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడానికి అయితే ఇవ్వడం జరిగింది. జేఎస్ఏ పోస్టులకు సంబంధించి 23 జనవరిని అయితే ఉంటుంది. నెక్స్ట్ జేఎస్ఏ 24, ఇలాగా పలు డేట్లలో అయితే ఈ వెరిఫికేషన్ అనేటువంటి చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్. మరి దీంట్లో అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళైతే వచ్చే ఛాన్స్ ఉన్నట్లయితే కనుక జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ అప్డేట్ చాలామంది అడగడంతో వారి రిక్వెస్ట్ మేరకు అయితే ఇది చేయడం జరిగింది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.